హలో గాయ్స్, వెల్కమ్ టు టీషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఓకే, లవ్ మ్యాన్షన్లోకి వస్తారు. ఫస్ట్ శివ్ ప్రియాంక వస్తారు, తర్వాత పవన్ కళ్యాణ్, వసంతి వాళ్ళు వస్తారు. నిజంగా అందరు వస్తుంటారు, ఒక్కొక్కరు అందరు వస్తుంటారు. నిజంగా సూపర్ అనిపించింది. నిజంగా అబ్బా ఇల్లు ఏంటన్నా అయినా నిన్నటికన్నా ఈరోజు ఇంకా మంచి చూపించారు ఆ ఇల్లు. నిజంగా నాకైతే అబ్బా ఈ చంద్రబాబు ఇది ఇల్లా లేకుంటే స్వర్గమా అని ఒక తాడు ఉంటుంది చూడు, అలా అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. ఎంత బాగుందంటే అందరు కనిపించారు. ఇంకా అందరూ మహేష్ శాండ్ అంటారు, అరే మనం ఏదో ఒక స్వర్గానికి వచ్చినట్టుంది అంటే కామన్గా మన ఇంట్లో అంత లగ్జరీగా అయితే మనం కట్టుకోలేము. అట్లా చాలా బాగుంటారు బాబు. నాకు నిజంగా ఒకసారి పోయింటే బాగుండే ఇంటికి అంటే సూపర్ బాబు. అంజలి పవన్ కూడా అంటే వాళ్ళిద్దరు అంటే అతను ఎక్కువ మాట్లాడకపోవచ్చు, పవన్ అంజలి ఎక్కువ మాట్లాడేటట్టు ఉంది. సేమ్ నాలాగా వాగుతూనే ఉన్నట్టు అట్లా వాగుతున్నట్టుంది. ఇంకా వాళ్ళు ఎక్కువ మాట్లాడకపోవచ్చు, అరే మనకి ఇప్పుడు టైం దొరికింది, మనం మాట్లాడుకుందాం. మనం ఓకే పిల్లలైనా కూడా ఒకరోజు ఇట్లా పిల్లల్ని ఎవరికన్నా పెట్టి మనం ఒకరోజు ఇట్లా పోవడం అది నేర్చుకోవాలి ఎవరమైనా అది అని అంటారు. నిజంగా సూపర్ అనిపించింది. లవ్ గురు వాయిస్ అంటే బిగ్ బాస్లో నేను మీ బిగ్ బాస్ని అన్నట్టు లవ్ గురు క్యూట్గా మాట్లాడుతుండే లవ్ గురు అది వాయిస్ నిజంగా చాలా బాగుంది. ఈరోజు ప్రేమ అక్షరాలకు ప్రయోగాలు అంటే మనం ప్రేమ అనే అక్షరం చాలా ప్రేమగా ఉంటుంది, దాన్ని అందంగా ఉంటుంది, కానీ అది చాలా కష్టం కూడా నిలబెట్టుకోవడం చాలా కష్టం. చాలామంది అమ్మో అని ఒక తాట చూడాలి. నిజంగా మీకు అందరికీ హాఫ్ అవర్స్ వచ్చాయి కదా, ఆ హాఫ్ అవర్స్ వచ్చిన వాళ్ళందరూ మీకు కీ తీసుకోవాలని అంటారు. నిజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆ కలర్కి సంబంధించిన ఒక రూమ్స్ వచ్చినాయి చూడండి. అబ్బా ఏమన్నా బాగున్నాయా, ఇది కదరా నాయన స్వర్గం అంటే, బతుకున్నప్పుడు స్వర్గం చూసినామంటే ఇది కదా అని అనిపిస్తుంది చూడు, అలా అనిపించింది నాకైతే. రియల్ ఉన్నది సూపర్ అనిపించింది. తర్వాత ప్రేమ అక్షరాలు ఇంకా చెప్తాడు. తర్వాత మీకు అంటే ఇప్పుడు హస్బెండ్ వైఫ్కి ఏమైనా గొడవ వచ్చినా ఏమొచ్చినా అని చెప్తాడు. ఓకే ప్రేమ గురించి ఇట్లా నిజంగా అది హైలైట్ అనిపించింది, సూపర్ అనిపించింది. కానీ ఉదయం లేచి సాంగ్ వేసింటే ఇంకా బాగుండే అని ఐ థింక్ నాకు అనిపించింది. అదొకటి అనిపించింది. ఎలాంటిది ఏం లేదు. ఇంకా హోమ్ మ్యాన్షన్స్కి వస్తారు. ఇంకా ఇంకేముంది, ఓకే ఉదయమే సాంగ్ కన్నా ముందు అంటే వాళ్ళకి ఇచ్చినాక ఇంకా 3 జంటలు ఎవరు నూకరాజు వాళ్ళు, సిద్ధు వాళ్ళు, జాను భాను వాళ్ళు, వీళ్ళు ముగ్గురికి రాలేదు అంటే వీళ్ళు గెలుచుకోలేదు. అంటే 4 మెంబర్స్ అనుకోండి, కానీ ఆడ ఒకరిని ఆల్రెడీ వీళ్ళు చేసారు, కానీ ఏదో గొడవ పెట్టాలనుకున్నారు. కానీ అందరు చూసినాక వీళ్ళకు కీ వస్తుంది. ఆ కీలో డమ్ హౌస్ అని అది అంటే డార్క్ ఉండే ఆ హౌస్లో వాళ్ళని వేసేసారు. ఒక బాత్రూమ్ ఉంది. తర్వాత ఇంకా వాళ్ళందరూ అయిపోయినాక వాళ్ళందరికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా అందరు రావచ్చు, అందరు రూమ్లలోకి రావచ్చు, కానీ ఎవరి బెడ్రూమ్లోకి వాళ్ళైతే ఎవరు రాలేదు ఇంతవరకు అయితే. ఎవరి బెడ్రూమ్లో వాళ్ళే ఉన్నారు, కానీ ఆ డమ్ హౌస్లోకి అందరు వస్తున్నారు. అలా అయినాక వాళ్ళకి ఇచ్చినాక బాక్స్ ఓపెన్ చేసినాక ఉంటుంది. తర్వాత మహేష్ శాండ్రా వాళ్ళకు వాళ్ళకు 4, ప్రియాంక వాళ్ళకు 2, ఇట్లా వాళ్ళందరికీ హరిత హరీష్ వాళ్ళకు రూమ్ వాళ్ళందరికీ 7, వాళ్ళందరికీ ఎంత బాగుందంటే నిజంగా సూపర్ నీ అమ్మ ఏమన్నా ఉన్నాయారా నాయన రూమ్లోని సూపర్ ఉన్నాయని ఉంటుంది. అందుకే ఇంకా అందరికీ లాగలు ఇచ్చారు. మాకేంది బిగ్ బాస్ అంటారు. ఈ సిద్ధు వాళ్ళు అదేంది ఆసియా వాళ్ళు, సిద్ధు సోనియా ఆసియా వాళ్ళు చాలా ఫన్గా ఉండేటట్టుండే. అది మనకు తెలిసిందే, ఆ సోనియా చాలా ఫన్గా ఉంటుంది, వాళ్ళు చాలా ఫన్గా ఉన్నట్టుండే. ఒకటి కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్, ఆయన ఏం పేరు మన నూకరాజు ఏదో అన్నట్టుండు, ఆయన చాలా ఫీల్ అయినట్టుండు. ఆ విషయానికి కొంచెం అరే అని ఒక థాట్ ఉంటుంది కదా, అలా ఉండేటట్టుంది. అందుకోసమే వాళ్ళు పవన్ కళ్యాణ్ మీరు అంటే అట్లా కామెడీ వేసుకుంటారు, కానీ ఇంకా ఎక్కువ అంటే ఇంకా చెప్తారు, అరే ఎక్కువ ఏమనొద్దని. వాళ్ళకి కీ వస్తుంది. కీ వచ్చినప్పుడు ఇంకా మా గ్రామ హౌస్ అంటే ఒకటే కీ ఇచ్చారు, మాకు కీ ఇచ్చింది దొరికిందిలే, మీరు ఏమైనా చేసుకోండి అని అంటాడు. వెనక ఇంకా ఒకటే బాత్రూమ్ ఉంది, 6 మంది ఉన్నాం, ఎట్లా యూజ్ చేసుకోవాలి అని ఒక థింగ్లోనే ఉంటారు. అంటే ఒకటే వాష్రూమ్ ఉంది కదా, వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు, ఎలా అవుతుంది అని ఒకటి ఉంటుంది కదా, అలా ఎలా రా బాబు అని ఒకటి ఉంది వాళ్ళు అనుకుంటుర్రు. అప్పుడు
అప్పుడు నూకరాజు ఏమంటాడు, నిజంగా 6 మెంబర్స్ ఉన్నాం అంటే 3 జంటలు కాదు, 6 మెంబర్స్ ఉన్నాం. ఒకటి 3 జంటలు. 3 జంటలు ఏంటంటే మనము మండే ట్యూస్డే అంటాడు. తర్వాత వద్దు మనం తెలుగే పోదాము, ఇంగ్లీష్ ఎందుకు మనకు అని ఎంత తెలియదు వాళ్ళందరూ లేదు లేదు మాకు ఇంగ్లీష్లో చెప్పాలి అని అంటారు. నాకు అది భలే అనిపించింది నిజంగా. మాకు ఇంగ్లీష్లో చెప్పు అని అంటారు. ఆయన ఇంగ్లీష్ ఎందుకులే తెలుగులో మాట్లాడుకుందాం అని అందరూ మాట్లాడతారు. అది ఫన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ నూకరాజు వాళ్ళు ఊరికే అనుకుంటారు. నూకరాజు అంటాడు, ప్లీజ్ బిట్టు సంధ్యకు ఏమన్నా వీలుంటే వాళ్ళని రప్పియండి, మేము ఆడ 5 minutes ఆ 5 minutesలోనో చూసాము వాళ్ళ గురించి, మనకు అంత ఏం తెలియదు కదా. ఇప్పుడు ఆ 5 minutesలోనో మనం చూసినప్పుడు వాళ్ళకేం అంత మనకు తెలియదు కదా, ప్లీజ్ మీకు వీలుంటే వాళ్ళని రప్పియండి అని అంటారు చాలామంది. వాళ్ళందరూ కొంతమంది కోరుకుంటారు, కొంతమంది కోరుకోరు. అదే తర్వాత మహేష్ చీర కట్టుకున్నందుకు అక్కడ చలి పెడుతున్నందుకు బాగా ఆమె కొంచెం అంటే చలి బాగుంది కదా అని ఒక భయంతో ఉంటుంది. ప్రియాంక తింటుంటుంది, శివ ఆడ ఉంటే నేను చూస్తాను, నువ్వు వస్తేనే నేను వస్తా. అది నవ్వు వచ్చింది. ఇంకా పాట పాడుతుంది, జోలు పాట అట్లా పాడుతుంది. అది ఫన్ ఉండే, నిజం బాగుంది. తర్వాత నీతు వాళ్ళు మాస్టర్ ఆడ వాడుకుంటారు, వంట చేసి పెడతారు కదా. అట్లా వాళ్ళు వంట చేసి ఇలా పంపించడం వల్ల ఓకే, నీతు వాళ్ళు కామన్గా వంట చేసి పంపించడంలో వాళ్ళు ఆలోచిస్తారు, అరే సరేలే అనే ఒక థింగ్తోనే వాళ్ళు అంటే పెట్టాలని హరిత హరీష్ వాళ్ళు ఈ హరిత హరీష్ నిజంగా ఎప్పటికీ మాట్లాడి ఎప్పుడు గొడవలే అని ఒకటి అంటారు. అదే జాకెట్ ఇస్తాడు ఇయ్యడు అది వాళ్ళ పర్సనల్ కదా, వాళ్ళు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు, వీళ్ళు కాదు, అది కాదు, ఎందుకు నువ్వు ఇచ్చినావు అయిపోయింది, ఇంకా వేరే వాళ్ళు కూడా ఇవ్వాలమ్మా అని ఆ మెంటాలిటీ మార్చుకుంటే బాగుంటుందేమో అని ఐ థింక్. అయితే ఇప్పుడు మనకు అడగలేరు అది వాళ్ళకి తెలుసు, కానీ అది తప్పని నాకు అది అనిపించదు. 5 జంటలు ఇవ్వలేరు అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఇవ్వలేరు. ప్రతిదీ మనకు చేసిన అంటే నీకు అనిపించిందే నువ్వు ఇవ్వడంలో అదేమంత లేదు. ఇంకా మహేష్ శాండ్ర కూడా చిన్న గొడవ జరిగినాక అలాగంటే సోనియా సిద్ధు వాళ్ళందరూ బయట కూర్చొని ఏం చేద్దామమ్మా ఇప్పుడు అంటే సినిమాకి టికెట్ బుక్ చేసుకొని పోదామా, వాళ్ళు ఎప్పుడు ఫన్ ఉంటుంది, నిజంగా సూపర్ అనిపిస్తుంది. సినిమా బుక్ చేసుకొని పోదామా అని అంటాడు. అలానే కాదు, ఏం చేద్దాం చెప్పమ్మా అని అంటే అట్లానే కాదమ్మా, ఇంకా అది ఫుల్ నవ్వు వస్తుంది. అదైతే చాలా బాగుంది, ఫన్నీగా ఉంది, నిజంగా చాలా ఫన్నీగా ఉంది. అయినాక ప్రాణం పోతుందంటే ఒకటేసారి డైరెక్ట్ మనం పారడైజ్ హౌస్ రూమ్ గెలుచుకుంటే అంటే గేమ్స్ పెడతారు, గేమ్స్ ఆడాలి, తినాలి, ఉండాలి, అంతే ఏముంటుంది అని అంటారు. అయినాక మహేష్ శాండ్ర చిన్న గేమ్ ఆడుతుంది, నువ్వు గేమ్ ఆడితే గెలిస్తే నాకేంటి చెప్పు అని అంటే గెలిస్తే నువ్వు రూమ్లో చదవాలంటే అట్లాంటివి ఏం లేవు అని అంటారు. నిజంగా బాగా అనిపిస్తుంది, వీళ్ళ జోడి బాగా అనిపిస్తుంది. సిద్ధు వీళ్ళు అట్లా అనుకుంటారు. వెనక మన అబ్బా నూక అని పిలుస్తున్నారు అందరు. నూకరాజు ఆయన కెమెరా ముందరకు వచ్చి మాకు ఇట్లయితే ఓకేనా, మేము 4 పడుకుంటే ఏం కాదా అని అంటారు. వెనక వాళ్ళు పడుకోలేరు. వెనక అందరూ అంటే 6 బెడ్స్ ఇచ్చింది ఎందుకు, అందరూ ఒకటే బెడ్లో ఇరికిపోతున్నారు, అది నాకు నవ్వు వచ్చింది. తర్వాత మహేష్ ఆయన ఒక అది అయిపోయింది. అంజలి పవన్ చెప్తాడు, మనకి ఎంత గొడవలైనా ఏమైనా కూర్చొని ఇట్లా మాట్లాడితే అయిపోతుంది అంటే వాళ్ళ మధ్యలో కొన్ని క్లాషెస్ ఉన్నట్టున్నాయి ఐ థింక్ నాకు తెలిసి. ఏమైనా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది, మనం ఎంత ఆలోచించొద్దు. మనకు పిల్లలున్నా, డెలివరీ అయిన పిల్లలున్నా, ఒకరోజు పిల్లల్ని పెట్టి మనం ఎప్పుడు వదిలేటి ఉండలే, కానీ ఇప్పుడు వదిలేటి ఉంటున్నాం. ఉన్నన్ని రోజులు మంచిగా మాట్లాడుకుందాం, మంచిగా మన గొడవలు మాట్లాడి నాకు ధైర్యం వచ్చింది అని అతను ఎక్కువ మాట్లాడినట్టున్నాడు. అది సోనియా అంటే సిద్ధు ఆడుకుంటాడు, గురకలు కొడుతుంటే నూకరాజు ఆసియా కెమెరా చూపిస్తుంటారు. సేమ్ బిగ్ బాస్ హౌస్ లాగానే కామన్గా అన్నప్పుడు మైక్ ఆడ పెడుతుంది సోనియా, గుర్ర అంటే ఏ నైజది అని అనుకున్నా ఏంది అని అంటారు. ఫుల్ ఫన్ వచ్చింది. తర్వాత
హరిత అందరూ ఇట్లా కూర్చుంటారు బయట కూర్చొని. ఇంకా ఈవినింగ్ టైం ఇంకా మా ఇద్దరికి ఏ గొడవ వచ్చినా కామన్గా వాళ్ళు మాకు ఏ గొడవ వచ్చినా మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటాము. ఒక నైట్ కాలు పట్టుకోవడం, ఆసియా కాలు బాగా పట్టుకుంటూనే నువ్వు కదా ఆసియా కాలు పట్టుకుంటా అదే చెప్తుంటాడు. అది చాలా ఫన్ అనిపించింది. పవన్, అంజలి, నట నటరాజ్ మాస్టరు ఆ కాలుకి ఐస్ పెడితే నటరాజ్ ఈయనేంది అంటే హరీష్ కామెడీ ఆయన ఎవరి మీద స్వెటర్ వేస్తే ఓకే, కానీ వేరే వాళ్ళ మీద స్వెటర్ వేస్తే అది ఒప్పుకోడు ఆయన. మనకు బిగ్ బాస్ వల్ల ఆయన గురించి తెలిసిందే. అలా అలా ఉంది. అది నాకు భలే నవ్వు వచ్చింది. తర్వాత ఇంకెవరు బ్రిట్టు సంధ్య వాళ్ళు ఇంకా బయట కూర్చొని అరే ఇది అన్ఫేర్ రా బాబు, వచ్చిన వెంటనే మనని అందుట్లో వేసి అదేంది ఎంతవరకు కరెక్ట్, అది అన్ఫేర్ అని మాట్లాడుతుంటారు. రియల్ అన్ఫేర్ రా బాబు. ఏంటంటే వచ్చిన వెంటనే వాళ్ళని ఒక దగ్గర వేసేసి అది ఎంతవరకు కరెక్ట్, నాకు కూడా అది కరెక్ట్ అనిపించలేదు. ఇది అన్ఫేర్ అని అందరం అన్ఫేర్ అనే మాట్లాడుకుంటారు వాళ్ళు కూడా. నాకైతే అదే కరెక్టే, రియల్ అన్ఫేర్ రా బాబు. వచ్చిన వెంటనే వాళ్ళని అట్లా వేసి ఎంతవరకు కరెక్ట్, అది నాకు అసలు నచ్చలేదు. వాళ్ళు కూడా ఇది అన్ఫేర్ అని మాట్లాడుకుంటారు. అది సూపర్. అనగా అంటే శ్రీముఖి వస్తుంది గుడ్ న్యూస్, మీరు ఒక ఛాలెంజ్ తీసుకొని వచ్చి ఆ ఛాలెంజ్లోకి వచ్చినప్పుడు ఆ ఛాలెంజ్ ఉంటుంది, ఆ ఛాలెంజ్లోకి వచ్చినప్పుడు మీరు ఆ ఛాలెంజ్ వస్తే మీరు లోపలికి వస్తే లవ్ మ్యాన్షన్లోకి అని అంటే అవునా అని అంటారు. ఓకే థ్యాంక్ యూ అంటారు. నేను లోపలికి పోయి మాట్లాడతా వాళ్ళతోనని శ్రీముఖి లోపలికి వచ్చి ఎలా ఉన్నారు, మీ ఫస్ట్ నైట్ ఎలా ఉంది కాదు, లవ్ మ్యాన్షన్లో ఫస్ట్ డే నైట్ ఎలా ఉంది అంటే హరీష్ గారు ఎలా ఉన్నారు అని అంటే నేను చాలా బాగున్నాను, మాకు ఎక్కడున్నా స్వర్గమే, ఏమున్నా స్వర్గమే అని అంటుంటాడు. ఇంకా ఒక 5 జంటలు ఇయ్యలేరు అది ఇయ్యలేరు అంటే చెప్తారు. అందరు అడిగారు, ప్రియాంక జైన్ ఆడ భలే అనిపించింది నాకు. అందరూ అడుగుతారు, ప్రతి అబ్బాయి అందరిని అడిగారు. కానీ ఆడ వచ్చి వాళ్ళిద్దరు పార్ట్నర్స్ మధ్యలో మనమైతే వినలేకుంటాం కదా, అందరూ అడుగుతారు. కానీ అడిగినప్పుడు వాళ్ళకు వద్దంటారు, అది సరిపోవడం వాళ్ళు అది చెప్తారు. నిజంగా అది సూపర్ అనిపించింది. నిజంగా హైలైట్. అందరూ అడుగుతారు. ఇప్పుడు అందరు పక్కన పోయి మనమైతే వినలేము కదా, వాళ్ళు ఇవ్వలేరు వీళ్ళు ఇవ్వలేరు, ఆమె ప్యాంటు తినిపోతే వాళ్ళ వైఫ్ ఏమనలేదు ఆయన అది ఇది, అదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు. అన్నాక లవ్ మ్యాన్షన్ ఎలా ఉంది నైట్ అంటే మీరు నూకరాజు అసలు ఏడున్నారో అంటే డ్యామ్లో అంటే మీరు అందరూ ఒక 6 బెడ్స్ ఇచ్చిన 6 వండుకోలేగా, ఒకటే బెడ్లో ఎందుకు అనుకుంటున్నారు అంటే మేము పనికి మాలిన వాళ్ళమా ఇచ్చేటోళ్ళం అని కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చి, లేదక్క మేము అందరం ఒకటే అనుకుంటున్నాం, మళ్ళీ వేరు వాడుకుంటున్నాం అక్క అట్లేం లేదు అని చెప్తుంది. అది నిజంగా బెదిరించిందో రియలో నాకు తెలియదు, కానీ అబ్బో ఏంద్ర బాబు భయపెడుతుంది అనిపించింది. నిజంగా అది ఆమె భయపెట్టింది. అది సూపర్. అన్నాక లవ్ మ్యారేజ్ గేమ్ పెట్టు వాళ్ళు రావాలని ఎంతమంది కూడా అవును మేము అందరం కోరుకుంటున్నాం అని చెప్తారు. అది హైలైట్. నిజంగా అందరు కోరుకుంటారు వాళ్ళు రావాలని. ఓకే మేము అస్సలు అనుకోలేదు. నాకైతే ఈడ మన నీతు మా నటరాజ్ మాస్టర్ చాలా బాగా అనిపించారు. నటరాజ్ మాస్టర్ సీరియస్ ఉంటాడు, చాలా ఉంటుంది. కానీ నటరాజ్ మాస్టర్తో నచ్చింది ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు ఆ ప్లేస్లో మనం ఉంటే ఎంత బాధపడుతుంటామని ఒక ఆలోచన ఉంచుడు, అదైతే నాకు చాలా బాగా అనిపించింది. రియల్ బాబోయ్ నటరాజ్ మాస్టర్ కూడా ఇట్లా ఆలోచిస్తాడా అని ఒక థింగ్ ఉంటుంది చూడు, అలా అనిపించింది. సూపర్ అనిపించింది. తర్వాత నూకరాజు ఆసియా వాళ్ళు కూడా అవును వాళ్ళు వెళ్ళిపోవడం మాకు కూడా అసలు నచ్చలేదు. ఓటు వేసాం కానీ ఆ 5 minutesలో మనకు ఎవరి గురించి ఏం తెలియదు. ఆ 5 minutesలో మేము అట్లా అనుకున్నాం అంతేగాని మేము వాళ్ళు వెళ్ళిపోతారని అసలు అనుకోలే అని చెప్తారు. అది కూడా సూపర్ అనిపించింది. చాలా బాగా అనిపించింది. నిజం చెప్తున్నా ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. తర్వాత సిద్ధు వాళ్ళు నేనైతే అసలు ఆ ప్లేస్లో నేనున్నా కూడా అలానే వెళ్ళిపోతుంటే అన్నారు. కొంచెం అది యాటిట్యూడ్ నాకు నచ్చలేదు కానీ ఓకే అదే సూపర్. మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాము వాళ్ళ లోపలికి వెళ్ళాలంటే ఒక గేమ్ ఉంటుంది. ఆ గేమ్ నిజంగా సూపర్ ఆడతారు. నిజంగా చాలా గ్రేట్. నిజంగా వాళ్ళకు ఇంకా తర్వాత వాళ్ళ లోపలికి వస్తే లవ్ మ్యాన్షన్లకు వెల్కమ్ ఇస్తారు. అయితే మీరు మీకు ఒక గుడ్ న్యూస్, మీరు రూమ్లోకి రావడం, మీకు రూమ్ లేదంటే అమ్మ దేవుడా రాత్రి మొత్తం చలిలో బయటనే ఉన్నారు, మళ్ళీ రూమ్ లేదు అని నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత మీకు ఇంకో గుడ్ న్యూస్ అంటే మీరు ఎవరైనా రూమ్ని స్వాప్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ రేపు స్వాప్ చేసుకుంటారు. అది ఎంతవరకు అవుతుంది ఏమవుతుంది ఎన్ని పంచాయతీలు అవుతుంది కానీ రేపు స్వాప్ చేసుకుంటారు. అయినాక ఆ స్వాప్ చేసుకునేది రివెంజ్ పరంగా వరకు, స్వాప్ పరంగా అంటే రివెంజ్ పరంగా అంటే వసంతి పవన్ కళ్యాణ్, అంజలి గారు పవన్ వీళ్ళిద్దరి దాంట్లోనే ఏదో ఒక రూమ్ తీసుకుంటుంది. ఐ థింక్ నాకు వసంతి వాళ్ళ రూమ్ తీసుకుంటారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరి ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్.